యొక్క దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. మరి ఆయన యొక్క వెలుగు మన దగ్గరికి వచ్చింది. ప్రతి ఒక్కరిని ఆయన వెలిగిస్తూ ఉంది. ఆయన యొక్క వెలుగు మన దగ్గరికి వచ్చిందని కనుక దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తూ ఉంది? లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆయన యొక్క మహిమ మన మీద ఉదయించింది, అందరి మీద ఉదయించింది. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మరి ఆ చిన్న కుమారుని మీద కూడా, జేకోబు మీద కూడా ప్రకాశించునుగాక, ఉదయించునుగాక అని దేవుని మనం అందరం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇంకా చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన మహిమ, ఆయన మనలో ఉదయించి ఉన్నాడు, మన పైన ఉదయిస్తున్నాడు. ఆయన వెలుగు మన పైన ఉంది కనుక మనం ఇప్పుడు ఏం కావాలి? అగ్ని జ్వాలలుగా మనం మండాలి. మరి మనమై మండకపోతే, మనమే ప్రకాశింపబడకపోతే ఇతరులు ఏ విధంగా ప్రకాశింపబడుతూ ఉంటారు? ఈ వెలుగులోనికి రావాలంటే మనం అగ్ని జ్వాల వలె మండాలి, ప్రకాశించాలి, దీపంగా ఉండాలి అనేకులకు. అప్పుడే దేవుని యొక్క మహిమను వారు అనేక ప్రజలు కళ్ళారా చూసి మరి దేవుని దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో చూస్తే దావీదు కీర్తన 113వ అధ్యాయం. ఇస్తా ఉన్నాడు. దేవుడు నీతిమంతుడు కనుక, వాక్యం కాదు నేను చెప్పేది, దేవుడు నీతిమంతుడు ఉన్నాడు కనుక ప్రజలందరినీ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? నేను నీతిమంతునిగా ఉన్నా, నేను పరిశుద్ధునిగా ఉన్నా కనుక మీరు కూడా నీతిమంతులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. మరి నీతిమంతుల మీదకి ఆయన యొక్క ఆశీర్వాదం వస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఎంత ఆశ్చర్యమైంది! మన దేవుని చేత ఆశీర్వదింపబడినవారు కనుక నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడు? మీకు నీతిమంతులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి నీతిమంతులకు వచ్చినటువంటి ఆశీర్వాదాలు చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ద్వితీయోపదేశకాండం అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి గొర్రె మేకల మందలు దీవింపబడను. నీ గంపయు, పిండి పీసుకొని తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ ఆశీర్వాదాలు మరి యొక్క దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి దైవజనుల కుటుంబం మీదకి, వారి కుమారుల మీదకి, వారి కుమార్తె మీదకి సదాకాలం, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వచ్చునుగా.